నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు దొంగిలించబడుతుంటే అధికారులకు పట్టింపు ఉండదా అని ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు దొంగిలించబడుతుంటే అధికారులు పట్టింపు ఉండదా అని ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలం పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా సౌకర్యార్థం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధుల నుండి సుమారు 20 లక్షల రూపాయలతో వైకుంఠధామం డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం నిర్మాణం జరిపి వాటి చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె, జాలి, సింథటిక్ వాటర్ ట్యాంకులు దొంగలించడం జరిగింది. ఇట్టి విషయమై గ్రామస్తులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో వీధి వీధి తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్ గ్రామంలో తిరగకపోవడంతో వీధులన్నీ చెత్త చెదారంతో తివాచి పరిచినట్లుగా మారాయి. గ్రామాలలో సర్పంచులు లేకపోవడం, ఉన్న పంచాయతీ కార్యదర్శులు సెలవులపై వెళుతూ చుట్టపు చూపుగా గ్రామాలకు వస్తూ ఉండడం వలన ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేడు గ్రామంలో సమస్యలను చెప్పుకోవడానికి వెళితే గ్రామ పంచాయతీ కార్యాలయం తాళాలతో దర్శనమిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో చుట్టూ పెంట కుప్పలు, చెత్త చెదారం ప్రమాదకరంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి మరల్చి ప్రజాధనాన్ని దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లింగోటం గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. సీసీ రోడ్లు వేసినా కానీ మర్చిపోయలే అన్న. మొత్తం బిల్లులు అయితే తిరుగు అక్కడ దాకా స్ట్రేట్. మీ పేరు ఏం పేరండి? నా పేరు నలిమెల్ల నరేష్. మాది స్వాములవారి లింగోటం, నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం. ఈ ఫిర్యాదు విశేషం ఏంటంటే, స్వాములవారి లింగోటం గ్రామంలో వైకుంఠం ధామం
అదేవిధంగా డంపింగ్ యార్డు దాదాపుగా 15 లక్షల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం ఆధీనంలో ఇది నిర్మించింది. దీని చుట్టూ ఉన్న దాదాపుగా 3-4 లక్షల ఫెన్సింగ్, దాని మీద సింటెక్స్లు, బాత్రూమ్ డోర్లు అన్నీ దొంగలించారు. ఇట్టి విషయం ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. గ్రామ సెక్రటరీ కానీ ఎవరు కానీ దీన్ని ఎవరు చూసినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేదు. మేము పోయిన నెలలో డిసెంబర్లో మేము నాంపల్లి మండలం ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మన స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శోభన్ సార్ గారు కూడా ఈ ఫిర్యాదు అందించినా కానీ ఎవరు దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా కరువైంది. ఏమనంటే మేము దాని గురించి పోయినా కానీ చూస్తాం అంటారు. కానీ ఈ ప్రభుత్వ ఆస్తిని ఎవరైనా అతిక్రమిస్తే వానికి కఠినమైన శిక్ష విధించాలి. ఇంకొకసారి కూడా ఇలాంటి దొంగతనాలకు కూడా పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో ఈ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఈ మౌలిక వసతుల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలని అభివృద్ధి పదంలో నడపడానికి కోట్ల రూపాయల నిధులను వెచ్చించి వాటిని ప్రజల సౌకర్యార్థము పలు రకాల నిర్మాణాలు జరిపినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకునే విధానంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి. గతంలో చూసినట్టయితే ఇదే నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు గ్రామంలో కూడా ఇదే తంతుగా పల్లె ప్రకృతి వనము క్రీడా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ ధ్వంసం అయిపోయి దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే స్వాములవారి లింగోటంలో కూడా ఇక్కడ వైకుంఠధామము డంపింగ్ యార్డుకు సంబంధించి సుమారు 15 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 15 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ వైకుంఠధామం వద్ద చుట్టూ ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 3-4 లక్షల రూపాయల ఫెన్సింగ్ని దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు వాడుకోవడానికి వాటర్ సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ట్యాంకులను కూడా దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన డోర్లను కూడా ధ్వంసం చేశారు. అంటే ఈ విధంగా ప్రజాధనం అంతా దొంగిలించబడుతున్నా, దుర్వినియోగం కాబడుతున్నా అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అంటే ప్రజాధనాన్ని పన్నుల రూపంలో వసూలు చేసి అధికారులకు జీతాలు వెచ్చించేది ప్రజల సౌకర్యార్థము, ప్రజలను కాపాడుకోవడానికి, ప్రజా అవసరాలకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆస్తులను ఎలాంటి ధ్వంసం కాకుండా కాపాడాల్సిన బాధ్యతను మర్చిన అధికారులపై కూడా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సత్య న్యూస్ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నారు. ఇక నుండైనా గ్రామాల్లో ఎలాంటి చోరీలకు పాల్పడినా ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే డెవలప్మెంట్ కోసము నిధులు కేటాయించబడి ఏర్పాటు చేస్తున్నారో ఆ నిధుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వస్తువులకు భద్రత లేకుండా పోవడము నిజంగా శోచనీయం అని చెప్పాలి. ఇక నుండైనా అధికారులు కాస్త గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, దొంగిలించబడకుండా చూడాలని చెప్పేసి ఈ గ్రామస్తులు సత్య న్యూస్ ద్వారా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే
అసలే ఇటీవల 1 సంవత్సర కాలం నుండి సర్పంచుల పీరియడ్ ముగిసిపోయినప్పటికి కూడా గ్రామాలలో సర్పంచులు లేకపోవడము, దీనిపైన ఎవరు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలము విధులు నిర్వర్తించే క్రమంలో కేవలము గ్రామ పంచాయతీ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. వారు కూడా సమయపాలన లేకుండా ఏదో ఒంటిపూట మనము మొక్కుబడిగా గ్రామాల్లో వచ్చి సంచరిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు వచ్చి కార్యాలయాలకు వెళ్ళి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మండల అభివృద్ధి కార్యాలయానికి, అటు నుండి మళ్ళీ గ్రామ పంచాయతీ కార్యాలయం రావడమే తప్ప వేరే పనులలో ఎక్కడ కూడా చూసినట్టు కూడా కనబడటం లేదు. అదేవిధంగా ప్రజలు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఇలాంటి వాటిపైన దృష్టి సారించడం లేదని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు, మండల ఉన్నతాధికారులే కానివ్వండి, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులే కానివ్వండి, ప్రత్యేక దృష్టి సారించి ఈ సర్పంచులు లేని సమయంలో అధికారులకే ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శితో పాటు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడము, కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇక్కడ శోచనీయమని చెప్పుకోవాలి. కానీ ప్రతి గ్రామంలో కూడా ప్రజాధనాన్ని జీతాలుగా మార్చి మల్టీపర్పస్ వర్కర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంత జీతాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని వాళ్ళు కూడా కొంత ఇబ్బందికరంగా మారడం జరిగింది. చేస్తున్న పనులు కూడా కుంటుపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించి అవసరమైన సమయంలో వారికి కూడా జీతాలు వెచ్చించాలని చెప్పేసి, అదేవిధంగా వారికి అవసరమైన విధంగా పనులను కూడా చేపించుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. వారితో కూడా పనులు చేయించుకొని గ్రామాలలో ఏం జరుగుతుంది, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక నుండైనా ఇలాంటి విషయాలు నాంపల్లి మండల పరిధిలో జరగకుండా, ఇలాంటి దొంగతనాలు నాంపల్లి మండల పరిధిలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులపైన ఉందని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఓ2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.